అరుణ ఏం కాయలే తెలుసు నీకు? నాకు తెలియదు అయ్యా. బుడపచ్చకాయలు. బుడపచ్చకాయలా? అంటే చిన్నప్పుడు వీళ్ళతో ఆడుకునేది మేము. ఇటు కొడితే సౌండ్ వస్తుంది, గిరి సౌండ్ ఎట్లా వస్తుంది? తప్పక తప్పక. బుడపచ్చకాయలు అంటే తినేవి కదంటయ్యా. ఇవి కూడా దానికి సంబంధించినవి ఉన్నాయి, తినే కాయలు కాదు. బుడపచ్చకాయలు కాదు కాదు, దానికి సంబంధించిన కాయలే ఉన్నాయి. సౌండ్ ఇవి ఆడుకునే కాయలు అవి. బుడపచ్చకాయలు అంటే తింటారు. లోపలికి అయ్యే చూసారండి, అంత పెద్ద పాదులు, పెద్ద చెట్లు కదా. అసలు ఇవంట ఆడవాళ్ళు చేశారట, మేము వచ్చేలేక చేసేస్తున్నారు. మేము వచ్చి కూడా దగ్గర దగ్గర నెల అవుతుంది కదా. ఎండ తాపన నీళ్ళు ఉన్నాయి అనేది కూడా ఎత్తుక్కుంటున్నాయి. వైటి 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 నీళ్ళలో మునుగుతున్నావా? చల్లగా ఉందా? చూసారు కదా మా వైటీకి నీళ్ళలో మునుగుతుంటే చాలా సరదాగా ఉన్నట్టుంది. వైటి అంటే మా సొంత కుక్క ఏం కాదు, తోటలోకి మేము వచ్చిన కాంచేత ఇక్కడ మమ్మల్ని కనిపెట్టుకుని ఉంది కుక్క. వైటి చల్లగా ఉంది. అప్పుడు కప్పుడుకో ఎలాగో పెద్ద చెట్లు వేస్తాం కాబట్టి ఈ ఎండకైతే మొక్కలకు కూడా వేస్తున్నాం. చెట్టు చెట్టు వేయాలి. హాయ్ అండి, అందరికీ నమస్తే. మేమైతే ఇవాళ మొక్కలకైతే నీళ్ళు పట్టేసాము. ఇప్పుడైతే ఇదిగోండి పెద్ద చెట్లకైతే నీళ్ళు పట్టమన్నారు. మా ఆయన అయితే లోపల నీళ్ళు పడుతున్నాడు. వీళ్ళైతే చూసేద్దారండి. ఓయా నీళ్ళు వేయలా? మరి నువ్వేంది ఆడ చేసేదా? ఓహో, రేపు కాయ కోయటానికి కాయ కనిపించకుండా ఉంటుంది అనమాట గడ్డి ఉంటే. చూసారు ఫ్రెండ్స్, ఇదిగోండి పెద్ద చెట్లకైతే ఇలా మోటార్ ద్వారా అయితే పెద్ద పైపు ఇట్లా పాది నిండా పెట్టాలి. అలా పెట్టాలి, లేదంటే కాయ అనేది రాలిపోద్ది అంటారు. ఇప్పుడు నీళ్ళు ఎక్కువైతే కాయలు రాలిపోవా? ఇదిగోండి నీళ్ళు ఎక్కువైనా రాలిపోతాయి, తక్కువైనా రాలిపోతాయి. ఈ చెట్టుకి పర్లేదు, కానీ అటువైపు చాలా చెట్లు ఉండి వాటికైతే తెగ రాలిపోయండి. చూసారా అండి, టైం అయితే 5 అవుతుంది. ఎండ అయితే ఇంకా అసలు విపరీతంగా ఉంది. నేనైతే ఒక అరగంట నుంచి ఆస్తున్నట్టున్నాడు. నేనైతే వీడియో తీసుకున్నాను వచ్చాను. జాగ్రత్త చూసుకొని పోయి ఆ గడ్డలు ఏమన్నా ఉంటాయేమో. చూసారండి, కాయలు ఇవ్వండి నీళ్ళు వేస్తున్నా కానీ రాలిపోతూనే ఉంటాయి. నీళ్ళు ఎక్కువైనా రాలుతాయట, తక్కువైనా రాలుతాయట. అవి మనం లిమిట్గా వేసుకోవాలి. నిండిపోయిందా చెట్టు? నిండిపోయింది. ఆ టైంలో మళ్ళీ ఒక ట్రిప్ వేసేస్తే, ఒక తడి వేసి వస్తే కాయ కోసేస్తారు. కాపుకి వచ్చేసిందా కోయటానికి? ముదిరికాయలు వచ్చేసి ఇంకొక వారంలో కోయాలంటున్నాడు ఓనరు. ఆ కాయలు కోసేటప్పుడు గెడ్లో పెడితే కనపడవని ఇప్పుడు ఆ గెడ్డ అంతా చెక్కతాను అద్భుతంగా చేస్తాం. కింద కాయ రాలన్నా కూడా మనకు కూడా బాగా కనిపిస్తుంది. ఎలాగో పెద్ద చెట్లు వేస్తాం కాబట్టి ఈ ఎండకైతే మొక్కలకు కూడా వేస్తున్నాం. చెట్టు వేయాలి. వీళ్ళైతే వస్తున్నాయి కదా. మొన్నే పట్టింది మొక్కలకి, అయినా పాదులతో కూడా ఇంటి పట్టినాయి. ఎండ ఏం చిన్నంగా వస్తుందా? రాబోయే రోజుల్లో అంటే కాయ కూడా ఎలా కోస్తారు ఏంది అనేది అవి కూడా వీడియోలు చూపిస్తాం మీకు. బాగుంటాయి వీడియోలు కూడా. అది పైప్ పట్టినట్టు చూపేది ఇప్పుడు దాని చేస్తారు. వీడియో ఆన్ చేసుకుంటా. చూసారా, కుక్కలో కూడా ఎండకైతే ఎండ తాపన నీళ్ళు ఉన్నాయి అనేది కూడా ఎత్తుక్కుంటున్నాయి. వైటి 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 నీళ్ళలో మునుగుతున్నావా? చల్లగా ఉందా? చూసారు కదా మా వైటీకి నీళ్ళలో మునుగుతుంటే చాలా సరదాగా ఉన్నట్టుంది. వైటి అంటే మా సొంత కుక్క ఏం కాదు, తోటలోకి మేము వచ్చిన కాంచేత ఇక్కడ మమ్మల్ని కనిపెట్టుకుని ఉంది కుక్క. వైటి చల్లగా ఉంది. అప్పుడు కప్పుడుకో చూసారు కదండి, అరుణ కూడా అయితే ఎండ దెబ్బకైతే బెమ్మర కమ్మి కూర్చొని ఉంది. అక్కడైతే కూలోళ్ళు అయితే పని అయితే చేస్తూ ఉన్నారు.
వాళ్ళని కనిపెట్టుకుని వీడియో తీసేదానికి వచ్చింది. వీడియో తీసి కూర్చోంది. చూస్తున్నారు కదా, లోపలికి అయ్యే చూసారండి అంత పెద్ద పాదులు, పెద్ద చెట్లు కదా. అసలు ఈ వంట ఆడవాళ్ళు చేశారట, మేము వచ్చేలేక చేసేస్తున్నారు. మేము వచ్చి కూడా దగ్గర దగ్గర నెల అవుతుంది కదా. చూసారా ఫ్రెండ్స్, అదిగోండి ఒక ఇద్దరినైతే పంపించారు. వాళ్ళైతే గడ్డి తీస్తా ఉన్నాడు, ఈయన కూడా ఒక పక్క తీస్తున్నాడు. గడ్డి తీస్తూ ఉన్నారు. నీళ్ళు వేసుకుంటే వెళ్ళాలి. నీళ్ళు అయిపోతాయన్నా కాయలు రాలిపోతాయి అంటే వాళ్ళు చెప్పిన పని చేయాలి కాబట్టి చేయాలి. 5 గంటలకైనా కానీ ఎంత ఎండగా ఉందంటే అంత ఎండగా ఉంది. ఏం కాయలు తెలుసు నీకు? నాకు తెలియదు అయ్యా. బుడపచ్చకాయలు. బుడపచ్చకాయలా అంటే చిన్నప్పుడు ఇట్లా ఆడుకునేది మేము. ఇటు కొడితే సౌండ్ వస్తుంది, దీని సౌండ్ ఎట్లా వస్తుంది? తప్పక తప్పక. బుడపచ్చకాయలు అంటే తినేవి కదంటయ్యా. ఇవి కూడా దానికి సంబంధించినవి ఉన్నాయి. తినే కాయలు కాదు, బుడపచ్చకాయలు కాదు. కాదు, దానికి సంబంధించిన కాయలే ఉన్నాయి. సౌండ్ అవి ఆడుకునే కాయలు అవి. బుడపచ్చకాయలు అంటే తింటారు. దగ్గర చూసి నా షేప్ చూడు, ట్రయాంగిల్లో 3 పచ్చాలుగా ఉంది. చూసారు కదండి, ఇట్లాగే మన తోటలో జరిగే ప్రతిదీ అయితే మీకైతే మేము ప్రతి వీడియోలో అయితే చూపిస్తూనే ఉన్నాము. వీడియోస్ ఎలా ఉన్నాయనేది కూడా కామెంట్ చేయండి. మా ఊరి తోటలో మేము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా కామెంట్ చేయండి. మేము ఎందుకు వచ్చాము అనేది మీకు తెలుసు కదా, ఇళ్ళకడ పనులు లేక ఇక్కడికి వచ్చాము. అది కాకుండా మేము ట్రాపింగ్ బోర్లోంచి బయటపడాలనుకుంటున్నాం కాబట్టి దానికి మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాం. ఇప్పటికైతే సపోర్ట్ అయితే బాగానే వస్తుంది, అనుకున్న కాడికి ఇంకా ఎక్కువే వస్తుంది. ఇంకా మరి కొంత సపోర్ట్ చేస్తే మేము ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉంటుందని మేము మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. రేపు మళ్ళీ సరికొత్త వీడియో అయితే మీ ముందుకు వస్తాను. ఇంతవరకు సలహా తీసుకుంటూ ఓకే బాయ్ అండి.